హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఫేవరెట్ సినిమా ప్రపంచం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఈసారి ఒక మంచి సినిమా రివ్యూ తోటి, కేసరి చాప్టర్ 2. ఈ సినిమా కరెంట్గా జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అక్షయ్ కుమార్ గారు, మాధవన్ గారు, అనన్య పాండే గారు లీడ్ రోల్స్లో ప్లే చేసిన సినిమా ఇది హిస్టరీ గురించి మనందరికీ తెలుసు. మనం చాలా విషయాలు మర్చిపోయినా కూడా మన ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ గురించి మనం ఎప్పటికీ మర్చిపోలేము. జనరల్ డైర్ అనేవాడు మన ఇండియన్స్ చాలామందిని, దాదాపు వేలల్లో ఉంటారు, అంతమందిని కూడా ఆ ప్లేస్లో నిర్దాక్షిణ్యంగా గన్స్ తోటి ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరిపి ఒక మారణకాండకి కారకుడయ్యాడు. అయితే దీంట్లో ఎంత ఫిక్షనో ఎంత రియాలిటీయో మాకు తెలియదు, కానీ మన తెలుగులో రానా గారు ఇలా చాలామంది ఈ సినిమా రిలీజ్కి ముందు అసలు ఇలాంటి కోర్ట్ రూమ్ డ్రామాని ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు అని చెప్పి చాలా పొగిడేశారు. నిజానికి ఫ్రెండ్స్, అంటే ఇలాంటి అన్నీ చూసి రివ్యూస్ మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మనం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే జై భీమ్ లాంటి అద్భుతమైన కోర్ట్ రూమ్ డ్రామాని ఆల్రెడీ మనం చూసాము. నా దృష్టిలో అయితే దాన్ని బీట్ చేసి అయితే ఈ సినిమా అయితే లేదు. బట్ ఇది ఒక హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా, ఎంగేజింగ్గానే ఉంటుంది. అంటే ఇది ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్ అనమాట. నిజంగా అంటే ఎవరో టచ్ చేయని పాయింట్. కరణ్ సింగ్ త్యాగి గారు డైరెక్ట్ చేశారు ధర్మా ప్రొడక్షన్స్లో, అలాగే కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ అండ్ లియో మీడియా కలెక్టివ్ జాయింట్ కొలాబరేషన్లో. అంటే ఈ సినిమా స్టోరీ అంతా కూడా ఇప్పుడు ఆ జనరల్ డ్రైయర్ అనే వాడు ఆ జలియన్ వాలాబాగ్లో అంత మ్యాసాకర్ చేసినప్పుడు ఏ ఇండియన్ కంప్లైంట్ ఇవ్వలేడు. ఎందుకంటే ఇండియన్స్కి భయం, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, ఏ క్షణంలో ఏదైనా చేస్తారని ఇండియన్ ఎవడో కంప్లైంట్ ఇవ్వలేడు. బ్రిటిషర్స్ ఎలాగో మాట్లాడరు. మరి వీడికి శిక్ష పడేది ఎలాగా? ఇంత మారణకాండ జరిపిన వాడికి ఎవరు శిక్ష వేస్తారు? శిక్ష వేయాలంటే కోర్టులో కేసు ఫైల్ చేయాలి ఫస్ట్. సో అలాంటి ఒక తెగింపు ధైర్యం తీసుకుంటారు అనన్య పాండే గారు. తనకి కోర్టులో వాదించడానికి కౌన్సిలర్గా శంకరన్ నాయర్ అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో అక్షయ్ కుమార్ గారు ప్లే చేశారనమాట. వీళ్ళకి ఆపోజిట్గా బ్రిటిష్ క్రౌన్కి పాజిటివ్గా వాళ్ళ తరపున వాదించే లాయర్గా మాధవన్ గారు ప్లే చేశారు. సినిమా అంతా కూడా ఎంగేజింగ్గానే ఉంటుంది. అంటే మాధవన్ గారు ఏమో లేదు, ఇండియన్స్ అందరూ కూడా ఆ రోజు కర్ఫ్యూ ఉందని చెప్పినా కూడా రెచ్చగొట్టే విధంగా, బ్రిటిషర్స్ని రెచ్చగొట్టే విధంగా, క్రౌన్ని అవమానించే విధంగా అక్కడ బిహేవ్ చేయడానికి వెపన్స్తో వెళ్ళి ఒక రెవల్యూషన్ని వైలెంట్గా చేయడానికి వెళ్ళినందువల్ల జనరల్ డైర్ అనేవాడు ముందస్తు చర్యగా మట్టుకే ఈ మిలిటరీ యాక్షన్ తీసుకున్నాడని చెప్పి వాళ్ళు వాదిస్తారు. సో ఈ కోర్ట్ రూమ్ డ్రామా ఎలాంటి మలుపులు తీసుకున్నది అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి ఫ్రెండ్స్. డిఓపి అలాగే ఎడిటింగ్ ఇవన్నీ కూడా టాప్ నాచ్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్స్ట్రాడినరీ. అయితే మన తెలుగు ఆడియన్స్కి మన ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవ్వకపోవచ్చు అనేది మా అభిప్రాయం. మీ ఎవరికన్నా జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉండి 2 గంటల టైం ఉంటే కనుక డెఫినెట్లీ ఇదొకైతే ఒక వన్ టైం వాచ్. మన హిస్టరీ ఒకసారి చూసినట్టు అనిపిస్తుంది మనకి. సో ఫ్రెండ్స్, మరొక మంచి రివ్యూతో అతి తొందరలో మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సినిమా ప్రపంచం స్పేస్.